ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, మరి నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 17 and verse 13. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. And now come I to thee, and these things I speak in the world, that they might have my joy fulfilled in themselves. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు చేస్తున్నటువంటి చక్కని ప్రార్థన, మరి సిలువ వేయబడక మునుపు ఆయన తండ్రికి చేస్తున్నటువంటి గొప్ప ప్రార్థన. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగినట్లు అని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు 2025 సంవత్సరముల క్రితమే ఆయన నీ కొరకు నా కొరకు చేసినటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఏమిటంటే మనందరం కూడా సంతోషముగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అని ఆశపడుతున్నారు. కాబట్టి పిల్లరా, ఈ సంతోషం, ఈ సమాధానము మన జీవితంలో కానీ మన కుటుంబంలో ఎట్లా ఉంటుంది అని మరి భక్తులను అడిగితే దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా, ఈ సంతోషం సమాధానం నీకుందా అంటే అంటాడు, అన్ని సమయాల్లో నేను సంతోషముగా ఉన్నాను, ఎందుకంటే ఆయన నా మంచి కాపరి అంటాడు, నా యొక్క ఆశ్రయం అంటాడు, నా కోట అంటాడు. పిల్లరా, ఇట్లాగంటూ ఎట్లా వస్తుంది సంతోషము అని అడిగితే అంటాడు, దేవుని సన్నిధిని వెతికినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు ఆ సంతోషము మనకు కలుగుతుంది. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించినావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిని వెతికినావా? వెతకకుండా సంతోషముగా సమాధానముగా ఉండాలంటే అది సాధ్యము కాదు. కాబట్టి దేవుడు ఆశపడేది ఏమిటంటే దేవుని సన్నిధిని మనం వెతకాలంటే పిల్లరా, ప్రార్థన సహవాసం మనకు కావాలి, వాక్యం ధ్యానించాలి, దేవుని మాటలు మనము ధ్యానించాలి. అప్పుడే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుని మాటలు మనలో ఉంటాయి, అవి మనం నడిపిస్తాయి. కాబట్టి దేవుడు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తారు. పిల్లరా, అన్ని సమయాల్లో ఈ యొక్క గొప్ప శాశ్వతమైనటువంటి సంతోషము మనకి, మన కుటుంబాలకి సదాకాలం దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మరొకసారి ఒక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంతోషము నేటి దినాల్లో కనబడటం లేదు ప్రభువా. ఎక్కడ చూసినా అశాంతే, అసమాధానమే. ఇలాంటి దుర్దినాల్లో మరొకసారి మీ ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను గుర్తు చేసుకుంటున్నాం. మీరు సిలువ వేయబడక మునుపు మీరు ఆశపడినారు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. అవును, మీరు మాతో ఉంటే సంతోషము, మీ సన్నిధి మాతో ఉంటే సంతోషము, మీరు మా జీవితాల్లో ఉంటే సంతోషము, రక్షకుడిగా మీరు మాకుంటే సంతోషము ప్రభువా. ఇలాంటి కృప పొందుకున్న వారిని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే ఈ సత్యాన్ని తెలియకుండా ప్రభాచారముగా భక్తి చేస్తున్నారో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఎప్పుడైతే మీరు మా జీవితాల్లో ఉంటారో మీకు ఇష్టం లేనివన్నీ కూడా మేము చేయము. తద్వారా సంతోషము, సమాధానము, యథార్థత, నీతి, పరిశుద్ధత మా జీవితంలో ఉంటుంది. అది ప్రభువా మా జీవితాలకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీకు మహిమకరంగా మేము జీవిస్తాం. ఇలాంటి కృపను మీరు మాకు దయచేయండి. మా ప్రియుల యొక్క కుటుంబాలు మీరు దర్శించండి. ఏ కుటుంబంలో అయితే ఈ సంతోషం లేదో, ఏ కుటుంబంలో అయితే ఏ కారణముల చేత, ఏ భావం చేత ఈ సంతోషాన్ని కోల్పోతున్నారో ప్రభువా జ్ఞాపకం చేసుకుంటే క్షమించండి. తిరిగి మీ యొద్దకు వచ్చి ఈ గొప్ప సంతోషాన్ని పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇట్ల కింద భద్రపరిచి మా యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడునుగాక సహాయం ఇచ్చేయమని మరొకసారి యేసు ప్రభువా మీ యొక్క ఉన్నతమైనటువంటి శిలువ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.